ఓం శాంతి. ఈరోజు పాఠము కాలచక్రం యొక్క గుహ్య రహస్యం. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. పగలు రాత్రి చక్రం, ఋతువుల చక్రం, మానవ జన్మల చక్రం. నీటి చక్రమును చూస్తే నీరు ఆవిరిగా మారి మేఘాల రూపంలో వర్షిస్తుంది. మరలా ఆ నీరు నదుల్లో చేరి చివరికి సముద్రంలో కలుస్తుంది. ఇదే విధంగా సమయం యొక్క చక్రం కూడా అంతే. ఈ కాలచక్రానికి ఆది అంతం లేదు. అది నిత్యం నడుస్తూ ఉంటుంది. దానికి ఎప్పుడూ ప్రారంభం లేదు, ఎప్పుడూ అంతమూ లేదు. కానీ ప్రతి ఒక్క చక్రానికి 4 అవస్థలు ఉంటాయి. పగలు రాత్రి చక్రంలో 4 అవస్థలు ఉంటాయి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి. రాత్రి తర్వాత మరలా ఉదయం వస్తుంది. ఇదే విధంగా ఋతువుల్లో కూడా 4 అవస్థలు ఉంటాయి. వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం, వసంతకాలం. మనుషుల యొక్క పునర్జన్మల్లో కూడా 4 అవస్థలు ఉన్నాయి. బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం. ఇదే విధంగా ఈ కాలచక్రంలో కూడా 4 అవస్థలు ఉన్నాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము మరియు కలియుగం. కలియుగం తర్వాత ఏమి అవుతుంది? మరలా సత్యయుగం వస్తుంది. చాలామంది అనుకుంటారు, ఈ కలియుగంలో ఇంత ఘోర పాపాచారం పెరిగిపోయింది, మరి ఈ కలియుగం సత్యయుగంగా ఎలా మారుతుంది, సత్యయుగం ఎలా వస్తుంది అని. ఆకాశంలో అంధకారమును దూరం చేయటం ఏ మానవుడికి సాధ్యం కాదు. దానంతటా అదే దూరం అవుతుంది, మరలా వెలుగు వస్తుంది. భగవంతుని రచనలో ఇలాంటి వ్యవస్థ తయారై ఉంది. ఘోర పాపాచార కలియుగాన్ని కూడా నెమ్మది నెమ్మదిగా పరివర్తన, మార్పు చేయిస్తూ ఉంటారు. కానీ ప్రతి చక్రానికి ఒక అవధి అంటూ ఉంటుంది. ఆ అవధిలోనే ఆ చక్రం పూర్తి అవుతుంది. పగలు రాత్రి 24 గంటల అవధి ఉంది. ఋతువుల చక్రంలో కూడా అవధి 1 సంవత్సరం. ఇదే విధంగా ఈ కాలచక్రంలో కూడా అవధి 5000 సంవత్సరాలు ఉంటుంది. కానీ 5000 సంవత్సరాలు అనేసరికి మానవులకు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. 5000 సంవత్సరాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరు చెప్పారు? శాస్త్రాలలో అయితే ఒక్కొక్క యుగం అనేక లక్షల సంవత్సరాలు అని రాశారు కదా. ఇప్పుడు ఈ 5000 సంవత్సరాలు ఏ ఆధారంతో చెప్పగలుగుతున్నారు మీరు? దానికి నిదర్శనం, సాక్ష్యం ఉందా? ఇలా అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కానీ నేను ఒకే ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. శాస్త్రాలలో ఒక్కొక్క యుగానికి లక్షల సంవత్సరాలు అని అన్నారు కదా, మరి దానికి సాక్ష్యం, నిదర్శనం ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? మరి ఎలా ఒప్పుకున్నారు? 5000 సంవత్సరాలకి మా దగ్గర ఉంది నిదర్శనం. అలా చూసినట్లయితే ఈ 24 గంటలు ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరు చెప్పారు రోజుకి 24 గంటలని? 1 గంట వ్యవధిలో చూసుకుంటే 1 నిమిషానికి 60 సెకండ్లు అంటున్నారు. 60 నిమిషాలు కలిసి 1 గంట అంటున్నారు. ఈ విధంగా 24 గంటలు పగలు రాత్రికి విభజించారు. ఎవరు చెప్పారు గంటకి ఇన్ని నిమిషాలే అని? ఒకవేళ 100 నిమిషాలు 1 గంట అనుకుంటే ఎవరైనా ఒప్పుకుంటారా? అలా నడవదు. పగలు రాత్రికి ఎంత టైము ఉండాలో అంతా కేటాయించడం జరిగింది.
ఒకరోజు అంటే ప్రపంచమంతా అంగీకరిస్తుంది 24 గంటలు. అది ఖచ్చితం. పెరగడం తగ్గడం ఉండదు. ఈ విధంగా మానవులు 24 గంటలను వారి పనుల కోసం కేటాయిస్తారు. షెడ్యూల్ వేసుకుంటారు. 100 సెకండ్లు 1 నిమిషంగా, 100 నిమిషాలు 1 గంటగా చెప్పిన పగలు రాత్రి సమయం పెరగడం తగ్గడం ఉండదు. దాని అనుసారంగా ఉంటుంది. కానీ మనం ఎప్పుడూ సాక్ష్యం అడగలేదు. దాని గురించి ఆలోచనే చేయలేదు. ఈ సెకను ఎలా వచ్చింది, ఈ నిమిషం ఎలా వచ్చింది, ఏ ఆధారంగా లెక్కించారు, దీనికి నిదర్శనం ఏంటి, ఇలా ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ఈ ప్రపంచంలో కొన్ని వస్తువులు ఇలాగే ఉంటాయి. వాటికి సాక్ష్యం ఉండదు. వాటిని స్వీకరించాలి, నమ్మి తీరాలి. మరి వారి జీవితాన్ని దాని అనుసారంగా నడిపిస్తూ ఉంటారు. ఋతువుల చక్రంలో 1 సంవత్సరము అంటే ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు. ఎవరు చెప్పారు? ఆధునిక విజ్ఞానం చెప్పింది అంటారు. భూమికి భ్రమణం చేయడానికి 365 రోజులు పడుతుంది. దానిని మనం స్వీకరించాం కదా, నమ్మాం కదా. ఎప్పుడైనా సాక్ష్యం అడిగామా? అడగలేదు. 12 నెలల క్యాలెండర్ తయారైంది. దానిని మొత్తం ప్రపంచమే స్వీకరించింది. మరి దాని ఆధారంగా మన జీవన వ్యవస్థని సెట్ చేసుకుంటున్నాం. ఇదే విధంగా హిందూ క్యాలెండర్ చూస్తే అది కూడా ఒక సైన్స్ ద్వారా తయారు చేయడం జరిగింది. భారతదేశం విశ్వానికి 0ని ఇచ్చింది, అంటే 0ని పరిచయం చేసింది లెక్కించడం కోసం. ఆ సైన్స్ చెప్తుంది. ఆధునిక విజ్ఞానం కూడా వికసించింది. ఆ హిందూ క్యాలెండర్ని చూస్తే సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? దాంట్లో 354 రోజులు. మరి 365 రోజులు కరెక్టా, లేక ఈ హిందూ క్యాలెండర్ ప్రకారం 354 రోజులు కరెక్టా? రెండిట్లో ఏది రైటు? హిందూ క్యాలెండర్లో అమావాస్య నుండి పౌర్ణమి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ మధ్య సమయం సముద్రపు నీరు ఎగసిపడుతూ ఉంటుంది, అలలు ఎగసిపడుతూ ఉంటాయి. అంత యాక్యురేట్గా ఉంటుంది. కానీ ప్రపంచంలో మాన్యత దేనికి ఇచ్చారు? ఇంగ్లీష్ క్యాలెండర్కి ఇచ్చారు. భారతవాసీయులు 2 క్యాలెండర్స్కి మాన్యతనిస్తారు. ప్రపంచ కార్యాలు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, మరి పండుగలు, మంచి చెడు, వారం, వజ్యం, తిథి అన్నీ చూడడానికి హిందూ క్యాలెండర్ని ఆధారం చేసుకుంటారు. మోడ్రన్ సైన్స్ ఏదైతే క్యాలెండర్ ఇచ్చిందో అది వాస్తవం అని భావిస్తాం. కానీ ఏది కరెక్ట్ అనేది ఎవరికీ తెలియదు. సాక్ష్యం అడగలేదు, స్వీకరిస్తూ వచ్చాం. రోజుకి 24 గంటలని సాక్ష్యం లేదు. సంవత్సరానికి 365 రోజులని లేక 354 రోజుల అని దానికి సాక్ష్యం లేదు. మరి ఈ 5000 సంవత్సరాలకి ఎందుకని మనం స్వీకరించకూడదు? దానికి సాక్ష్యం ఎందుకు అడుగుతున్నాం? అలాగే 5000 సంవత్సరాలకి సాక్ష్యం ఉంది. హిందూ సంస్కృతిని చూసినట్లయితే మహాభారత యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరిగింది? 5000 సంవత్సరాలు అని చూపిస్తారు కదా. ఆ మహాభారతం యొక్క అంతిమ పర్వంలో కూడా ఈ విషయం వస్తుంది. ఎప్పుడైతే ఇంటింటిలో మహాభారతం ఉంటుందో అప్పుడు ఆ సమయం అంటే యుద్ధ సమయంగా మారుతుంది. మరలా ఆ యుద్ధ సమయం తిరిగి వచ్చిందని తెలుసుకోవాలి. ఈరోజు వర్తమాన సమయంలో ఏం జరుగుతుంది? ఇంటింటిలో మహాభారతమే కదా. క్రిస్టియన్ ధర్మంలో ఒకవేళ చూసినట్లయితే వారి పవిత్ర గ్రంథంలో కూడా ఈ విషయం వస్తుంది. క్రీస్తుకి 3000 సంవత్సరాల పూర్వం
స్వర్గం ఉండేది అని. వాస్కోడెగామస్ యొక్క భవిష్యవాణి ఆధారంగా క్రీస్తు తర్వాత 2000 సంవత్సరాలకి స్వర్గం మరలా తిరిగి వస్తుందని చెప్పారు. ఇస్లాం ధర్మంలో చూస్తే వారి పవిత్ర గ్రంథంలో కూడా ఈ విషయం వస్తుంది. కయామత్ కా సమయ్ ఆనే వాలా హై అని, అంటే ఉపద్రవాల యొక్క సమయం వస్తుంది 5000 సంవత్సరాల్లో ఒక్కసారి అని. ఈ విధంగా ప్రతి ధర్మంలో 5000 సంవత్సరాల గురించి రాశారు. లక్షల సంవత్సరాలు ఒక్కో యుగానికి అని ఏ ధర్మంలోనూ రాయలేదు. ఈ 5000 సంవత్సరాల చక్రం ఏ విధంగా నడుస్తుంది దానిని ఒక స్వస్తిక్ రూపంలో చూపించడం జరిగింది. స్వస్తిక్లో 4 భాగాలు ఒకే విధంగా సమానంగా ఉంటాయి. అంటే 5000 సంవత్సరాలని ఈ 4 భాగాలలో విభజిస్తే సత్యయుగం 1250 సంవత్సరాలు, త్రేతాయుగం 1250 సంవత్సరాలు, ద్వాపరయుగం 1250 సంవత్సరాలు, కలియుగం 1250 సంవత్సరాలు. ప్రతి ఆత్మ 1250 సంవత్సరాలలో తప్పనిసరిగా పాత్ర పోషించాలి. ఈ స్వస్తిక్ అనే పదం సు అస్తి అనేటటువంటి సంస్కృత శబ్దం నుండి వెలువడింది. అంటే సదా మంచి ఉంటుందని దాని అర్థం. ఇందుకే ఏదైనా శుభకార్యం జరిపేటప్పుడు స్వస్తిక్ని చూపిస్తారు. ప్రతి గడియ శుభమైనది. గీత యొక్క మహావాక్యాల్లో కూడా ఈ మాటని చెప్పారు. హే అర్జున, జరుగుతున్నది మంచికే, జరిగింది ఇంకా మంచికే, మరి జరగబోయేది ఇంకా చాలా మంచిది. అంటే 3 కాలాలు మంచివే. చెడు అనేది ఈ ప్రపంచంలో లేనే లేదు. ఈ గడియ కూడా చాలా శుభమైనది. అయితే ఈ ప్రపంచం అనేది ఒక ఆట లేదా ఒక డ్రామా, నాటకం. ఏ విధంగా స్టేజ్ మీద ఎవరైనా అభినయం చేస్తూ ఉంటే ఆ సమయంలో మొత్తం యాక్టర్స్ స్టేజ్ మీదకి రారు. ప్రతి ఒక్కరికి వారి సమయానుసారం ప్రవేశం ఉంటుంది. ప్రతి యాక్టరు తెలుసుకుంటాడు ఏమని అంటే ఈ పాత్ర నాకు లభించింది అని. ఎవరిలో ఏ విశేషత ఉంటే ఆ రకమైన పాత్ర లభిస్తూ ఉంటుంది. కొందరు రాజా పాత్రకి, కొందరు బికారీ పాత్రకి బాగా సూట్ అవుతూ ఉంటారు. చాలా బాగా జీవిస్తారు ఆ పాత్రలో. అదేవిధంగా ఈ ప్రపంచం కూడా ఒక ఆట. ఈ కాలచక్రం కూడా ఒక డ్రామా లాంటిది. ఈ డ్రామాలో ప్రతి ఆత్మకి వాళ్ళ పాత్ర లభిస్తుంది. ఎలా అంటే వారి కర్మల యొక్క లెక్క ఆధారంగా ఆ పాత్రని చాలా అందంగా పోషించాలి. ప్రతి ఆత్మ ఒకేసారి రాదు. ప్రతి ఆత్మ వారి సమయానుసారం వచ్చి శరీరం అనే వస్త్రాన్ని ధరించి పాత్రని అభినయం చేస్తుంది. అలా అలా నాటకం చివరికి వచ్చినప్పుడు మొత్తం యాక్టర్స్ అందరూ స్టేజ్ మీదకి వస్తారు. అదేవిధంగా ఈ ప్రాపంచిక ఆటలో కూడా ప్రతి ఆత్మ అంతిమం వరకు స్టేజ్ పైన హాజరవుతారు. ఇందు గురించే ఈ పృథ్వీని ఒక రంగస్థలం అన్నారు. సూర్య చంద్ర నక్షత్రాలు ఈ స్టేజ్కి లైట్స్గా ఉన్నాయి. మరి ఈ ప్రకృతి ఈ స్టేజ్కి డెకరేషన్గా ఉంది. పశువులు, పక్షులు ఈ ప్రకృతిలో భాగం. మానవులు ఈ ప్రకృతిలో కలిసి డ్రామాలో పాల్గొంటున్నారు. చాలా సుందరంగా ఉంటుంది కదా. సత్యయుగంలో స్వర్గ సమయం ఉండేది. అప్పుడు ప్రతి ఆత్మ షోడశకళ సంపూర్ణంగా, సంపూర్ణ నిర్వికారిగా, మర్యాద పురుషోత్తమ స్థితిలో ఉండేవారు. దివ్య స్వరూపంలో ఉండేవారు. దైవీ గుణాలతో సంపన్నంగా ఉండేవారు. నిర్వికారి, నిరహంకారి స్థితిలో ఉండేవారు. ఇంత శుద్ధమైన స్వరూపంలో ఆత్మ స్థితి అయి ఉండేది. కానీ అలా రాను రాను కాలచక్రం గడుస్తూ
1250 సంవత్సరాలు సమాప్తం అవుతుంది. దానికే చెప్పడం జరుగుతుంది సత్యకాలము అని. అక్కడ అసత్యం యొక్క పేరే ఉండదు. అక్కడ ఎంతో సాత్వికత ఉండేది. అయితే ప్రకృతిలో పశు పక్షాదులు కూడా వాటి సతోప్రధాన స్థితిలో ఉండేవి. మానవాత్మలు కూడా అక్కడ సంపూర్ణ సతోప్రధాన అవస్థలో ఉండేవారు. దానికే గాయనం ఉంది, ఆవు పులి ఒకే చోట నీళ్లు తాగుతాయి అని. పశు పక్షుల్లో అంత అహింస ఉన్నప్పుడు అక్కడ ఉండే మనుషుల్లో ఇంకెంత అహింస ఉంటుంది చూడండి. ఎందుకంటే అక్కడ ఉండే మానవాత్మల యొక్క ప్రభావం పశు పక్షి ప్రకృతి పైన పడుతుంది. నెమ్మదిగా రెండవ యుగం వచ్చింది. దానిని త్రేతాయుగం అన్నారు. ఈ యుగంలో 16 కళలకు 14 కళలు మాత్రమే ఉంటాయి. అక్కడ శ్రీరాముని రాజ్యం ఉంటుంది. అంటే అక్కడ ఉండేవారంతా సుఖ శాంతులతో ఉండేవారు. ప్రజలు కూడా చాలా సుఖంగా ఉండేవారు. అలా కాలచక్రం తిరుగుతూ 2 యుగాలు గడుస్తుంది. అంటే స్వస్తిక్లో కుడివైపు భాగం నుండి ఎడంవైపు భాగానికి తిరుగుతుందన్నమాట. ఇక్కడ స్వర్గ సమయం సమాప్తి అవుతుంది. ద్వాపర యుగం ప్రారంభం అవుతుంది. ద్వాపర అంటే 2గా చీలటం. సత్యత ఇక్కడ సమాప్తమైంది. ఏకత ఇక్కడ సమాప్తమైంది. సత్యంలో అసత్యం కలిసిపోయింది. అర్ధకాల చక్రం గడిచింది. మానవుల్లో 16 కళల నుండి 8 కళల్లోనికి రావడం జరుగుతుంది. ఈ యుగంలోనే చాలా ధర్మపితలు ఈ ప్రపంచంలోనికి వస్తారు. వారి యొక్క ధర్మస్థాపన చేస్తారు. సత్యత్రేతాయుగాలలో ఒకే ధర్మం నడుస్తుంది. ఒకటే రాజ్యం, ఒకటే మతం, ఒకటే భాషగా ఉండేది. ఒకటే ధర్మం ఉండేది. అదే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. కానీ అనేక ధర్మపితలు ద్వాపర యుగంలో వచ్చి వారి యొక్క ధర్మ స్థాపనలు చేసుకోవడం జరిగింది. ఇబ్రహీం వచ్చి ఇస్లాం ధర్మాన్ని స్థాపన చేశారు. బుద్ధుడు వచ్చి బౌద్ధ ధర్మాన్ని స్థాపన చేశారు. క్రీస్తు వచ్చి క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేశారు. మానవాత్మలకి జీవితం యొక్క వాస్తవికతని పరిచయం చేయించాలని కోరుకున్నారు. కానీ ఆ శిక్షణల్ని మానవులు అర్థం చేసుకోలేకపోయారు. అలా నెమ్మదిగా సమయం ముందుకు నడుస్తూ ఇప్పుడు కలియుగం వచ్చింది. కలియుగం అంటే అర్థం కలహ క్లేశాలకు నిలయం. ఎప్పుడైతే కలహ క్లేశాల్లోనికి వచ్చామో అప్పుడు మానవాత్మల కళ తగ్గిపోయింది. 8 కళల నుండి 1 లేదా 2 కళల్లోనికి మాత్రమే రావడం జరుగుతుంది. అన్ని రకాలుగా అతి పెరిగిపోయింది. అతి కర్మభ్రష్టం, అతి ధర్మభ్రష్టం, అతి పాపాచారం, అతి హత్యాచారం, ఘోర అంధకారం, ఇలా ఎంతగానో చరమసీమని దాటేసింది. ఎప్పుడైతే అతి పెరిగిపోతుందో అప్పుడు మానవాత్మలు ఈశ్వరుణ్ణి పిలవటం మొదలు పెడతారు. హే ప్రభు, హే భగవంతుడా, వచ్చి మమ్మల్ని విడిపించండి, ముక్తుల్ని చెయ్యండి అని. మానవాత్మలు ఎంతగా కిందకి దిగజారుతూ వచ్చారు అంటే పావన దేవీ దేవతల స్థితి నుండి ఒక్కసారిగా పతిత మానవులుగా అయిపోయారు. అందుకే పతిత పావనుని పిలుస్తారు. ఏమనంటే, హే పతిత పావన, రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని. ఆ స్వర్గ ప్రపంచంలోనికి తీసుకువెళ్ళండి అని కోరుకుంటారు. అప్పుడు పరమాత్మ కూడా ఆయన సమయానుసారం నియమానుసారం ఈ ప్రపంచంలో అవతరిస్తారు. ఆ సమయానికి చెప్తారు సంధికాల సమయము అని. కలియుగానికి అంతం, సత్యయుగ ప్రారంభానికి మధ్యలో. దానికి పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగం అని చెప్తారు. ఇందులో 2 యుగాల సంగమం ఉంది. ఆత్మ
పరమాత్మతో కలిసే సమయం. మనుష్యాత్మలు ఇక్కడ పరివర్తన చెంది పతితం నుండి పావనంగా దివ్య స్వరూపంలోనికి వస్తారు. ఈ కలియుగ అంతిమ సమయానికే చెప్తారు పురుషోత్తమ సంగమయుగము అని. అక్కడే ఆత్మ పురుష్ ఉత్తమ పురుషుగా అయ్యేటటువంటి విధి తెలుసుకుంటుంది. జ్ఞానమును ప్రాప్తి చేసుకుంటుంది. ఆ జ్ఞాన సాగరుడితో మరి జీవితంలో ఏవైతే అవగుణాలు ఉన్నాయో, బలహీనతలు ఉన్నాయో వాటిని తొలగించుకొని వారి జీవితాలని పరివర్తన చేసుకుంటారు. ఆత్మ శుద్ధీకరణ జరుగుతుంది. అలా ఆత్మ శుద్ధీకరణ చెంది ఆ దివ్య లోకంలో ప్రవేశాన్ని ప్రాప్తి చేసుకుంటుంది. అయితే ప్రపంచంలో సత్యుగం మొదలుకొని కలియుగం వరకు పరివర్తన చెందుతూ వచ్చింది. ఎక్కడైతే సమయం ఉద్దానంగా ఉంటుందో అక్కడ యుగ పరివర్తన, కాల పరివర్తన, ఆత్మ పరివర్తన, ప్రకృతి పరివర్తన జరుగుతుంది. ఆత్మ సంపూర్ణతని ప్రాప్తి చేసుకుంటుంది. ప్రతి ఆత్మ ఈ శరీర రూపీ వస్త్రాన్ని వదిలి పరంధామం చేరుకుంటుంది. మరలా తిరిగి ఈ ప్రపంచంలో అవతరిస్తుంది. ఈ విధంగా ఈ ప్రాపంచిక ఆట, నాటకం, ఈ డ్రామా ఇలా నడుస్తూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, పునరావృతం అవుతూనే ఉంటుంది. అయితే రండి, మీరు కూడా సమయంతో పాటు పరివర్తన చెంది సుఖశాంతులను పొందడానికి. ఎందుకంటే ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చెయ్యలేరు. అలాగే అంతిమ సమయంలో ఎక్కడా కూడా పశ్చాత్తాపం చెందరు, లేకపోతే చాలా బాధపడతారు. ఎందుకంటే పరమాత్మ సత్య పరిచయం లభించిన తర్వాత కూడా నేను ఏమీ చేయలేకపోయానే అని మీరు అంతిమంలో బాధపడవలసి వస్తుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చెయ్యలేరు. ఇదే కాలచక్రం మహిమ. ఓం శాంతి. చక సంవణి కాలపు నైజం చెప్పెను చక్కని సూత్రమే. చక చక సంవణి కాలపు